Welcome to JRTV. Now we can discuss about this variety of this plant. అంటే పేపర్ ఇండస్ట్రీకి మంచి పరిపుష్టిగా మనం ఇది ఉపయోగించే మొక్క. ఇది మనం కూడా మన టెర్రస్ మీద నర్సరీ కింద హ్యాపీగా మనం కల్టివేషన్ చేయొచ్చు. ఎందుకంటే దీని యొక్క విత్తనాలు మీకు గాలి ద్వారా మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అవుతాయి. సో మీకు ఇంత ఇదిగా మీకు అసలు వాటర్ వేయకపోయినా మీకు ఎంతో సమృద్ధిగా పెరిగే మొక్క ఈ సుబాగుల్ ప్లాంట్. సో మీకు నేల యొక్క సారవంతాన్ని పెంచడానికి అద్భుతంగా మీకు ఈ ప్లాంటేషను చేస్తారు. ఎందుకంటే చౌడు నేల, నెక్స్ట్ ఎందుకు పనికిరాని నేల మీకు సారవంతం చేయాలంటే మీకు ఇటువంటి సుబాగులు విత్తనాలు మనం జల్లి మీకు ట్రాక్టర్ తోటి దమ్ము చేస్తే అద్భుతంగా మీకు ఈ సాయిల్ చౌడు నుంచి మీకు మొత్తం సేంద్రియ ఎరువుగా మారి మీకు మంచి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింకు స్థాయిలు అన్నీ మీకు ఈ నేలలో బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో సుబాగులు ప్లాంట్ మన పేపర్ ఇండస్ట్రీస్కి మనం హైవేస్ వెంట వెళ్తున్నప్పుడు మీకు లారీస్లో చెట్లు కొమ్మలు నరికి మీకు ఫుల్గా లోడు వెళ్తూ ఉంటుంది. మీకు ఈ విధంగా ఈ మొక్క యొక్క కలరు ఈ విధంగా బ్రౌనిష్ కలరు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంత లావు ఇది స్టెమ్స్ మీకు బాగా పేర్చి బాగా లారీ ఎత్తు ఫుల్ వరకు పేర్చి మీకు భద్రాచలం పేపర్ ఇండస్ట్రీకి, రాజమండ్రి పేపర్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే మీకు ఫుల్ లోడు మీకు వెళ్తూ ఉంటుంది. అంటే భూమి యొక్క సారవంతాన్ని పెంచవచ్చు. నెక్స్ట్ మనం నిత్యం యూజ్ చేసే నోట్బుక్స్ పేపర్ ఇండస్ట్రీస్కి, A4 షీట్స్కి మరి మనం దీని యొక్క కలప మీకు గుజ్జు కింద తయారు చేసి మీరు మైక్రో థిక్నెస్ లేయర్ కింద మీకు తీసి ఇది GSM 90 GSM, 60 GSM, 30 GSM, 20 GSM, ఈ విధంగా 150 GSM. అంటే మీకు GSM పెరిగే కొద్దీ మీకు చార్ట్ యొక్క దళసర, మీకు పేపర్ యొక్క దళసరే మీకు పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చాలా సులువుగా మన టెర్రస్ మీద ఈ సుబాగులు ప్లాంట్ అంటే మీకు పేపర్ ఇండస్ట్రీస్కి యూజ్ చేసే, నెక్స్ట్ రైతుకి మంచి ఇది వానపాము తర్వాత మీకు పోషక విలువల్ని మన భూమికి అందజేసే, చౌడు నేలలో మీకు భూమికి అందజేసే నత్రజని సంబంధ బ్యాక్టీరియాని పుష్కలంగా, పరిపుష్టిగా, సమృద్ధిగా, మంచి ప్రొడక్టివ్గా, మంచి స్టిమ్యులేషన్ తోటి, మంచి యాక్టివేషన్ తోటి మనకి నత్రజని ప్రేరిత బ్యాక్టీరియాని పుష్కలంగా మన భూమిలో మీకు పెంచే అద్భుతమైన ప్లాంట్ ఈ సుబాగుల్ ప్లాంట్. సో సుబాగుల్ ప్లాంట్ మనం వైల్డ్గా పెరీనియల్ ప్లాంట్ కింద మనం కల్టివేషన్ చేయొచ్చు. మన రహదారుల వెంట మీకు ఎన్నో సంవత్సరాలకి మాను కింద తయారవుతుంది. ఇది మన యొక్క చేతులు కూడా మనం అంత లావుగా మీకు కాండం మీకు సమృద్ధిగా మంచి స్తూపం కింద తయారవుతుంది. మంచి బ్రాంచెస్ చిలవల పలవల కింద బ్రాంచెస్ వస్తాయి. గట్టిగా గాలి వేస్తే 100 km/h ప్లస్ 150 km/h లేదా మీకు 175 km/h గాలి వేస్తే మీకు కొమ్మలన్నీ ఈజీగా ఫలఫలమంటూ విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు డెలికేట్ ప్లాంట్. నెక్స్ట్ దీని యొక్క ట్రంక్ నుంచి గుజ్జు మీకు పల్ప్ తీసి పేపర్ ఇండస్ట్రీలో సులువుగా మీకు పేపర్ని తయారు చేసే అద్భుతమైన ప్లాంట్ ఈ సుబాగుల్ ప్లాంట్. మీకు మనం విజయవాడ వెళ్తున్నప్పుడు ఈ ప్లాంట్ కల్టివేషను అద్భుతంగా చేస్తారు. భద్రాచలానికి మీకు పేపర్ ఇండస్ట్రీకి కావాల్సిన కలపంతా మీరు అక్కడి నుంచి సప్లై చేస్తారు. ఎందుకంటే మీకు డీఫారెస్ట్రేషన్ కనుక చేస్తే మీకు గ్లోబల్ వార్మింగ్ అన్న ఇది అతి భయంకరమైన
గ్లోబల్ వార్మింగ్ అందరూ ఫేస్ చేయవలసిన పరిస్థితి. అందువల్ల మనం ఈ రైతుకి వెన్నుదన్నుగా ఉన్న ఈ ప్లాంటేషన్ చేసి మనం ట్రంక్ ఏది మాను బాగా తయారైన తర్వాత మనం కట్ చేసి ఈ కలపని మనం పేపర్ ఇండస్ట్రీస్కి కనుక పంపిస్తే వారు మనకి కావాల్సిన గవర్నమెంట్కి కావాల్సిన నెక్స్ట్ చిన్నపిల్లల పాఠ్య పుస్తకాలకి కావాల్సిన పేపర్స్, నెక్స్ట్ ఏది వైట్ బుక్స్, నెక్స్ట్ A4 షీట్స్, నెక్స్ట్ సినీ ఇండస్ట్రీస్కి కావాల్సిన పోస్టల్ షీట్స్, నెక్స్ట్ మన న్యూస్ పేపర్స్కి కావాల్సిన పలచనైన మీకు పేపర్ షీట్స్ అన్నీ మనకి ఈ మొక్క నుంచే వస్తుందంటే మీరు ఆశ్చర్యపడక తప్పదు. సో ఇది ఒక పెరీనియల్ బహువార్షిక మొక్క. మీకు మనం మొక్కని విరిపేసిన ఈజీగా చిగురిస్తుంది. మనం ములంకాయ ముక్కల కింద మీకు 1 ఇంచు లేదా 2 ఇంచెస్ మీకు ముక్కలు కట్ చేసి పాతేసిన మీకు అద్భుతంగా చిగురించే అద్భుతమైన కల్పవృక్షం కింద మీకు పెరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క గుజ్జుతోటి, దీని యొక్క పల్ప్ తోటి మీరు మైన్యూట్ ఏది ఉల్లిపొర కాగితం కూడా మనం తయారు చేసే అవకాశం ఉంది. అంత మీకు యూజర్ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ఈ ప్లాంట్ మనం చాలా ఈజీగా మన టెర్రస్ మీద లేదా మీకు ఓపెన్ సిట్అవుట్ లేదా కారిడార్లో నెక్స్ట్ మిట్ల మీద ఎక్కడైతే మీకు 3 to 5 అవర్స్ లేదా 6 అవర్స్ మించి మీకు ఏది సన్లైట్ వస్తుందో మంచి ఉద్దీపనంగా మంచి స్ట్రైట్గా ఈ విధంగా నేనున్నాను నిటారుగా అంటూ ఈ ప్లాంట్ మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశం ఉంది. పేపర్ ఇండస్ట్రీస్లో మనం అద్భుతంగా దీన్ని యూజ్ చేసి మంచి వైటిష్, మంచి క్వాలిటీ పేపరు, మంచి క్వాలిటీ బుక్స్, మంచి మన పాలకన్నా తెలుపైన మీకు పేపరు మనం దీని నుంచి మనం సమృద్ధిగా మనం తీయొచ్చు. మరి ఓక్ ట్రీస్ నుంచి అయితే మీకు కరెన్సీకి ఉపయోగించే మన కరెన్సీ, ఇండియన్ కరెన్సీ 2000 నోట్స్, 500 నోట్స్, 200 నోట్స్, 100 నోట్స్, 50 నోట్స్, 10 నోట్స్, 20 నోట్స్, ఈ విధంగా ఓక్ ట్రీ యొక్క కలప నుంచి మీకు తయారు చేస్తారు. అది చాలా షార్ప్గా ఉంటుంది. నెక్స్ట్ పేపరు టెంపర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఒక కరెన్సీ నోట్ తోటి మీకు చెయ్యి కూడా కట్ అయ్యే, ఫింగర్స్ కూడా కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంత ఓక్ ట్రీ యొక్క పల్ప్, అంత పేపర్ తయారైన తర్వాత అంత షార్ప్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మన పేపర్, న్యూస్ పేపర్ ఏంటి, నెక్స్ట్ మన స్టూడెంట్స్ ఉపయోగించే బుక్స్, నెక్స్ట్ పాఠ్యాంశాలు, నెక్స్ట్ ఎడిషనల్ షీట్స్, మనం పరీక్షలు రాసే ఎడిషనల్ షీట్స్, నెక్స్ట్ A4 షీట్స్, మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూజ్ చేసే A4 షీట్స్, మన జిరాక్స్ మెషిన్లో ఉపయోగించే A4 షీట్స్, లీగల్ సైజు షీట్స్ అన్నీ ఈ ప్లాంట్ యొక్క మన పల్ప్ గుజ్జు నుంచి మంచి బాగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తోటి బాగా మిక్సింగ్ చేసి ఒక ఉల్లిపొర కాగితం కింద మీకు ఒక లేయర్ కింద మీకు పంపించి మంచి ప్రెషర్ తోటి, మంచి ఎయిర్ ప్రెషర్ తోటి పంపిస్తే మీకు ఒక లేయర్ కింద వచ్చి డ్రై చేసి మీకు పేపరు అద్భుతంగా మీకు తయారవుతుంది. ఈ పేపర్ ఇండస్ట్రీస్ అన్నీ మీకు ఈ రోజుల్లో ఎందుకంటే డీఫారెస్ట్రేషన్ వల్ల మీకు ఈ బ్యాంబూ ట్రీస్ నరకడానికి వీల్లేదు. ఫారెస్ట్ ఆఫీసర్స్ బాగా పెరీనియల్ ప్లాంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు డీఫారెస్ట్రేషన్ చేయడానికి వీల్లేదనే నియమ నిబంధనల కారణంగా మీకు ఈ ప్లాంటేషన్ ఇప్పుడు ఏది విరివిగా సాగు చేస్తున్నారు. రైతుకి ఎంతో లాభదాయకం. ఎందుకంటే దీనికి ఎటువంటి ఎరువు వేయవలసిన అవసరం లేదు. యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, అమ్మోనియా కానీ ఇటువంటివి వేయవలసిన అవసరం లేదు. మీకు వర్షాధారిత ప్లాంటేషను అంటే ఒక్కసారి తొలకరి వస్తే దానికదే మీకు మంచి ఉద్దీపనంగా మంచి స్టిమ్యులేషన్ తోటి ఒక పెరీనియల్ బహువార్షిక మొక్క కింద పెరుగుతుంది. యూకలిప్టస్ జాతి ప్లాంట్ ఏ విధంగా పెరుగుతుందో వైల్డ్గా దాన్ని మించి ఈ సుబాగుల్ ప్లాంట్ జీలుగు మొక్క కూడా సేమ్ ఇదే కోవకి చెందుతుంది. సుబాగుల్ ప్లాంట్ ఈ విధంగా మీకు మంచి ఉద్దీపనంగా పెరిగి
మనకి పేపర్ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయంటే ఇప్పుడు ఈ ప్లాంట్స్ మీదే ఆధారపడి నడుస్తున్నాయి. సో సుబాగుల్ ప్లాంట్ మనం వైల్డ్గా మనం కల్టివేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేక ఈ ఆకులు నమిలినా మీకు మొక్క మీకు కుళ్ళిపోయే పరిస్థితి ఉండదు, మంచి ఉద్దీపనంగా పెరుగుతుంది. దీని యొక్క పల్ప్ మీరు క్రష్ చేసి మనమే ఒక ఈ పల్ప్ని ఒక లేయర్ కింద వేస్తే అదే ఒక పేపర్ కింద మనకు అద్భుతంగా మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. ఒక వేడి గొచ్చు మీద కనుక పల్ప్ మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తే అది ఒక చార్ట్ కింద మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో పేపర్ ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషించే ఈ సుబాగుల్ ప్లాంట్ లేదా జీలుగు మొక్క మీకు ఎంతో అద్భుతమైన ఎంతో కమర్షియల్గా ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు యూకలిప్టస్ ప్లాంట్స్, నెక్స్ట్ బ్యాంబూ ప్లాంట్స్, బహువార్షిక ప్లాంట్స్, డిఫారెస్ట్రేషను నియమ నిబంధనల కారణంగా మీకు రైతులకి మీకు ప్రభుత్వమే వీటి సీడ్స్ ఇచ్చి వీటిని పెంచి మీకు టన్నుల కొద్దీ మీకు పేపర్ ఇండస్ట్రీకి సప్లై చేయమని మీకు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. సో మీకు నేల కూడా సారవంతం అవుతుంది, మంచి సేంద్రియ వ్యవసాయం హ్యాపీగా చేసుకోవచ్చు. భూసారం బాగా పెరిగి మంచి వాటర్ లెవెల్స్ కూడా మీకు ఉపరితలానికి వచ్చి మీకు చౌడంతా పోయి మంచి సంపూర్ణమైన పరిపూర్ణమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులతోటి మనం ఇది హార్వెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కల్టివేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇది ఎంతో మీకు కమర్షియల్ వాల్యూ ఉంది. సో మనం మన ఓపెన్ టెర్రస్ మీద చాలా చిన్న ప్లాస్టిక్ కప్స్లో మనం టీ కప్స్ కానీ లేదా వాటర్ ప్లాస్టిక్ కప్స్లో కింద 2 పెర్ఫొరేషన్స్ వేసుకుని ఒక్కొక్క సీడ్ ఒక్కో దాంట్లో పెడితే మీకు వైల్డ్గా పెరిగే మీకు ప్లాంట్. దీనికి ఎటువంటి చీడ, నెక్స్ట్ మీకు ఇది స్టెమ్ నెక్రోసిస్, రూట్ నెక్రోసిస్, నెక్స్ట్ లీఫ్ నెక్రోసిస్, ఫ్లవర్ నెక్రోసిస్ ఎట్టి పరిస్థితుల్లో రాదు, మంచి వైల్డ్గా పెరుగుతుంది. డైలీ వాటర్ సప్లిమెంటేషన్ చేస్తే మీకు ఇది వేసవకాలంలో డైలీ చేస్తే సరిపోద్ది. వర్షాకాలం మీరు అసలు వాటర్ పోర్ చేయకపోయినా మీకు గాలిలో ఉన్న తేమని అబ్సార్ప్షన్ చేసుకుని మంచి పరిపుష్టిగా పెరిగే అవకాశం ఉంటుంది. సో మీకు టన్నుల కొద్దీ మీకు కలపని మనకి సునాయాసంగా ఇచ్చే అతి తక్కువ వ్యవధిలో ఇచ్చే అద్భుతమైన కల్పవృక్షం కింద మనం సుబాగుల్ ప్లాంట్ని మనం కన్సిడర్ చేయొచ్చు. మనం ఎన్నో హైవేలో ఎన్నో లారీలు చూస్తూ ఉంటాం, కలప కట్ చేసి మీకు పేపర్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా సులువుగా పేపర్ ఇండస్ట్రీలో మంచి సులువుగా పేపర్ని ఎటువంటి వేస్టేజ్ లేకుండా చేసే అద్భుతమైన ప్లాంట్ ఈ సుబాగుల్ ప్లాంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ JRTV. ప్లీజ్ ప్రెస్ bell button so that every update from JRTV will be updated to you. Please comment on uploading videos so that your comments are our best stimulations, your comments are our best energizers, your comments are our best extra added backbone to our JRTV channel, your comments are our extra added supporting words to JRTV channel. Please share it in your big friend circle, please share it in your big family circle, please share it in your big student circle, please share it in your international clientele circle so that every update from JRTV will be updated to them. Thank you very much for watching JRTV, signing off.